హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఏమైంది దోస్తులు, లైక్స్ అసలుకే కొడతలేరు. మినిమం 500 లైక్స్ దోస్తులు టార్గెట్. దీనికి 500 లైక్స్ రాకపోతే మాత్రం ఈ సిరీస్ కంటిన్యూ అవ్వదు దోస్తులు. మళ్ళీ సిరీస్ పెట్టండి అని అడగకండి. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, ఈ వీడియో ఏంటంటే ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 46. మరి పార్ట్ 46లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చెప్పాను కదా దోస్తులు, మినిమం 500 లైక్స్. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. దిక్కుమాలిన చాక్లెట్ తీసుకోకుండా అయిపో. అంత గట్టి అందే తప్పు. డైలీ మిల్క్ సిల్కు అనుకుంటా ఏమైనా చూంచుతాడు, నాకుంటా సీక్కుంటా. గది చూసినప్పుడల్లా నాకు కూడా తినబుద్ధి అవుతుంది. ఇక పోరాని చేతుల సేమ్ గదే డైలీ మిల్క్ సిల్కు కనబడ్డది. అవుతుంది కదా పానం, తీసుకొని తింటి. ఇప్పుడు చీచి కెమెరాలో కూడా పడ్డదట. ఇక పోలీసులు వచ్చి నన్ను తీసుకుపోతారు. అసలు చీచి కెమెరా లేకపోతే అయిపోవు, ఈ బాధ ఏం ఉండకపోవు. అయినా నేను ఒక పోరానికి మంచిగా చేసిన కదా అని పనులు పుచ్చిపోకుండా నేను తిన్నా. ఆ లవ్వకు కొంచెం అని ఉండాలి. నా కొడుకు హెల్పింగ్ నేచర్ చేసిందని. నేను ఇంత హెల్పింగ్ నేచర్ చేస్తే గట్ల చేస్తాను రాళ్ళు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారట. ఈ చీచి కెమెరాల మన్ను పోయని, ఈ చీచి కెమెరాలను తీసి. పూజ, ఇల్లేందే గింత సైలెంట్గా ఉన్నది? భూకంపం వస్తుందేంది ఆయనత? చున్నీ ఎక్కడ పెట్టినావు మధు? మీ అమ్మ ఆయనతో మౌనవ్రతం పట్టిందానే? ఊరికి ఎందుకంటావు మధు మా అమ్మని? ఏం భయపెట్టావో ఏంటో. అక్కడ సోఫాలో కూర్చుంది సైలెంట్గా. అబ్బా, రోజుకి ఇట్లానే ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. సరే, నా చున్నీ ఎక్కడ పెట్టావు? ఒక ముద్దిస్తే చెప్తా. మధు, ఒకటేనా రెండేనా? చాలు మధు. అమ్మ ఏమనుకుంటుంది? అమ్మ ఏమనుకుంటుంది? కొత్త పెళ్ళైన వాళ్ళు ఏం చేసుకుంటారో అది చేసుకుంటారో అనుకుంటుంది. మధు లేవు మధు, డోర్ కూడా తీసే ఉంది. అమ్మ వస్తుందేమో. అమ్మ వస్తే రాని. మధు, ఎంత నాజుకైన నడుమేనిది. లే మధు. ఏంటిది ప్రొద్దున్నే? అక్క వస్తా అంది. నన్ను మా అక్క ఎందుకు రమ్మందో తెలుసావా ఇక్కడికి? ఎందుకు? నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా అని నన్ను రమ్మంది. మధు, నీ నడుము ఇంత నాజుగ్గా కాకుండా మీ అమ్మ పోలికలు వచ్చి మీ అమ్మలాగే ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదే? మధు, అవునే, ఫ్యూచర్లో నువ్వు కూడా మీ అమ్మ లెక్క అవుతావానే? లే మధు, పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు ఇట్లా పట్టుకోరాదే, ఇక పెద్ద తాడు పెట్టి చుట్టాల నిన్నిగా. అట్లా కాకే ప్లీజ్. సరేనా? అలాగే. అక్క వస్తుంది. లే మధు, డోర్ కూడా తీసా ఉంది. లేమంటుంటే? ఈ డ్రెస్ వద్దు, మార్చేసుకో, మళ్ళీ నైట్ వేసుకో. ఎట్లనో ఏమో. ఇక ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయినాయి. ఇక జైల్లో ఇంతకు ఏం తిండి పెడతారో ఏమో. తిండి లేక మాడి సత్తగా వచ్చి నేను. ఒకసారి యూట్యూబ్లో చూద్దాం వీడియోలు. జైలు ఎట్లుంటారో ఏం పెడతారో. అగో, జైళ్ళు గిట్లున్నాయింది. సినిమాలలో వేరే టైప్ ఉంటాయి కదా. ఎవరు ప్లేటు వాళ్ళే కడుక్కో అన్నట, ప్లేన్లు కట్టన్నట. ఏం చేస్తున్నావే మమ్మీ? ఏ ఆగే నువ్వు. నీకేంది మంచిగా తింటావు పంటావు కమ్మగా. నేనే ఇదేంది ఇది? నీళ్ళ సారు పప్ప సారా ఇది? వారిని పప్పునే లొడలొడ సార్ లెక్క వేసిండ్రు. అంచుకు చికెన్ ముక్క ఎత్తారు. అయ్యో, ఎత్తలేరు కదా, గట్లనే పోతాండ్రు వాళ్ళు. పట్టి పప్పు సారు పోసుకొని తింటాండ్రు. ఇంతంత బెండకాయ ఫ్రైయో ఆలుగడ్డ ఫ్రైయో చేస్తారనుకున్నా. చికెన్ ఫ్రై కూడా లేదు. అట్టి నీళ్ళ సారే. అయ్యా, అది పప్పు సారా లేకపోతే అట్టి సారా? ఏంది, ప్రతి ఆదివారం చికెన్ పెడతారా? గా వీడియో చూద్దాం. చికెన్ మరి ఎంత ఎత్తారు? ఫ్రై చేస్తారా, మరి ఏం చేస్తారు? రోస్ట్ చేస్తారా? వయ్యవ్వా, చికెన్ కూడా ఒకటే ముక్కేసి మొత్తం నీళ్ళు పోతాండ్రు. అన్నం మంచిగా పెడతాండ్రా లేదా? ఓని అవ్వా, పెరుగు గడ్డ పెరుగు లేనే లేదు. నీళ్ళ పోసిండ్రు సల్లా. అలా కనీసం ఉల్లిగడ్డలు కూడా లేవు. రోజుకి ఇదే తిన్నుడా. మరి చేపలు, బోటి కూర, తలకాయ కూర, అవ్వా గవి కూడా పెడతలేరు. అట్టి చికెనే పెడతారట.
తీసుకోవచ్చా? సండే సండే ఇయ్యచ్చట బాక్సు. అమ్మా, నాలుడు ఎప్పుడైనా నన్ను చూడ్డానికి వస్తే ఏమన్నా తెస్తాడో, నా బిడ్డను బిర్యానీ చేస్తా అంటే అద్దంటాడో ఏమంటాడో. నా పెద్ద బిడ్డనైతే నన్ను చూడ్డానికి కూడా రాదు, నా చిన్న బిడ్డనే. కానీ అల్లుడు ఏమన్నా తేనిస్తాడో తేనియడో. గోస క్యాచింది నా బతుకు. ఎప్పుడైనా జీవితం అయిపోతుంది అనుకోలే. చికెన్ లేదు, మటన్ లేదు, వట్టి నీళ్ళ సారు పోతాను. నా అల్లుడన్న సండే సండే బిర్యానీ పట్టుకొస్తాడో పట్టుకరారో. బోటి కూర తెస్తావా అల్లుడు? తేను. తలకాయ కూర ఏది దేను? ఎన్నిసార్లు చెప్పాలి? అక్క వాళ్ళు వచ్చినాకనే ఏమన్నా తెస్తా. నేను ఆల్రెడీ చికెన్ తిన్నావు నాకు పెట్టకుండా. అయ్యో, ఇప్పుడు కాదు అల్లుడు, ఏం చేసుడు నీకైతే అర్థమే కాదు. మరి ఇంకెప్పుడు? అక్క వాళ్ళు వచ్చినాక తెస్తతి. ఇప్పుడు కాదు అల్లుడు, సండే సండే తీసుకొస్తావా నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు? సండే సండే నిన్ను చూడ్డానికి వస్తారా? ఎందుకు వస్తారు? నా అల్లుడు మొన్న పుట్టిండు కాబట్టి అల్లుడిని చూడ్డానికి వస్తారు. నిన్ను చూడ్డానికి ఎందుకు వస్తారు? అల్లుడు సండే సండే చూడొచ్చట వచ్చి. సండే సండే వచ్చి చూడొచ్చా? ఎవరు చూస్తారు? ఎందుకు చూస్తారు? మర్చిపోయిన అల్లుడు, నా బతుకు గిట్లయింది. నీళ్ళ సారు పోసుకొని తినాలి. నీళ్ళ చారెందుకు? మంచిగా కమ్మ వంట చేయి, తిందాం అందరం. కూరగాయలు తెచ్చిన పో. అయ్యో, మళ్ళీ ఇప్పటి సంగతే మాట్లాడుతాండి అల్లుడు. రేపెల్లుండి పరిస్థితి ఏంటి అల్లుడు? నువ్వేం బాధపడకత్తా, రేపేలుండి కూడా కూరగాయలు వస్తాయి. బాగా తెచ్చిన అయిపోతే మళ్ళీ తెస్తా. అట్లా కాదు అల్లుడు, నీకేం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఇగో చెప్తే ఎప్పు లేకపోతే లేదు. నాకు నిద్ర వస్తుంది, నేను వంట. ఎప్పుడు తినుడు పండుడేనా అల్లుడు నీకు? అత్త గురించి కొంచెం అన్న ఆలోచించవా? ఏం చేస్తాండ్రు? టిఫిన్ అయిందా లేదా? గావరైతాందిడా. ఈ ముసల్లోకతి, నేను ముసల్దాన్ని. నేను ఏడన్నా సాగు కత్తన్నా అంటే దీనికి ఎప్పుడు టిఫిన్లు తిండి కావాలి బాగా. చూస్తే ఎండకపోయినట్టుంటది కానీ అంచడంచడు తింటది అల్లుడు. ఆగో, అత్త మా నానమ్మ తిట్టబడుతుంది. మా నానమ్మ ఏమన్నది నిన్ను? ఆకలి అవుతుంది అన్నది. అవుతుంది అవుతుంది, ఎందుకు కాదు? అందరు కలిసి తేలేసి మీరేమో మంచిగా తినండి. ఏమైందత్తా? ఆకలి నాకు కూడా అవుతుంది. ఇంకా చెయ్యాలే టిఫిను? మరి బయట నుంచి పట్టుకురమ్మంటావా టిఫిన్ అందరికీ? అద్దల్లుడు వద్దు, నువ్వు ఇట్లా అలవాటు చేసినావంటే ఆడుకోయినాక నాకు ఏం తినబుద్ధి కాదు ఇక. ఇప్పటి సంతే అలవాటు చేసుకుంటా. అలవాటు చేసుకుంటావా? ఎక్కడికి పోతున్నావు? సన్యాసం పుచ్చుకుంటావేంది? కాశీకి పోతావా? అటేనా? కాదల్లుడు, మర్చిపోయిన వాళ్ళుడు. ఏం మర్చిపోడు? ఏంది కథ? ఏడవకు, టిఫిన్ పట్టుకత్తా. తిను మంచిగా, తిని వంట చేయి. కాదల్లుడు, డైలీ మిల్క్. డైలీ మిల్కా? ఆవు, పాలు పోస్తున్నాడు కదా డైలీ. కాదల్లుడు, చిలుకు చిలుకు. పాలను జిలుకుతే ఏమొస్తుంది అత్త? వెన్నని జిలుకుతే చిచి, పెరుగుని జిలుకుతే వెన్న వస్తుంది. కాదల్లుడు, డైలీ చిలుకు, డైలీ చిలుకు. డైలీ చిలుకుడేంది? వారానికి ఒకసారి చిలుకుడేంది? పిసగిట్ట లేచిందా అత్త? కుక్క కరిచింది ఏంది ప్రొద్దున? కరవలే అల్లుడు. నేను ఏడు పాపు, నీ రోగం పాడగాను. ఏందో తెల్లారు లేవగానే హు 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 అంటది. ఏడు పాపు చెప్తే ఏపు లేకపోతే లేదు. నేను పోతున్నా. ఇట్లా ఏడ్చినావంటే టిఫిన్ నీకు దేనేదేను. నేనే బయట తినేస్తా చెప్తున్నా. బోండాలు కావన్నా అద్దా? అల్లుడు, సండే సండే బోండాలు పట్టుకొత్తావా అల్లుడు? సండే మంచిగా నాన్ వెజ్ ఉంటుంది. బోండాలు ఎందుకు? పిసగిట్ట లేచిందా? మంచిగా నాన్ వెజ్ గుమ్మాలే. ఇక బోండాలు తిన్నావనుకో ఇది పట్టదు. ఇక ఏం తినద్దు. అయ్యో అల్లుడు, ఒకటే చికెన్ ముక్కేసి నీళ్ళు వస్తాండి అల్లుడు. ఒకటే చికెన్ ముక్కేసి నీళ్లు వస్తాన్రా? ఎవరు? టేషన్ అల్లుడు, టేలసన్ల. టేషనా అంటే? టెన్షన్ల, పోలీస్ టెన్షన్ల. పోలీస్ టెన్షన్లనా? పోలీస్ స్టేషనా? అవునల్లుడు. ఏడు పాప చెప్పు, ఇప్పుడు చెప్పు. పోలీస్ స్టేషన్ ఏంది? కాదల్లుడు, నన్ను పోలీస్ టెన్షన్లో పెడతారు కదా. పోలీస్ టెన్షన్లా? చీచి, పోలీస్ స్టేషన్లా ఎందుకు పెడతారు నిన్ను? నేను దొంగతనం చేసిన కదా. ఏందత్తా? ఏం దొంగతనం చేసినావు? చెప్పత్తా చెప్పు. మన ఇంట్లోనే చేసినావా? మన ఇంట్లో చేస్తే ఏం కాదు. ఈడ కాదల్లుడు, హాస్పిటల్లో. హాస్పిటల్లో దొంగతనం చేసినావా? మళ్ళీ తలకాయ నొప్పి తెచ్చినావత్తా? డాక్టర్ల స్టెతస్కోపులు ఎత్తుకొచ్చినావు ఏంది? లేకపోతే ఆకలి అయితే తినచ్చని టాబ్లెట్లు పట్టుకొచ్చుకున్నావా? ఏం చేసినావు చెప్పు, ఏం ఎత్తుకొచ్చినావు? నీకు తెలిసిన తెలనట్టు
చేస్తాను కదా అల్లుడు. నా రక్తం తాగేది సరిపోతలేదని రక్తం ప్యాకెట్లు ఇటు ఎత్తుకొచ్చినావా? పేషెంట్లు చస్తారాడా? పూజ పూజ అవ్వ ఏమైందిరా గట్లోడతాను? నువ్వు ఆగే నానమ్మ. పూజ, ఏంటి మధు, ఏమైంది? మీ అమ్మేమో హాస్పిటల్లో నుంచి ఎత్తుకొచ్చిందట్నే పోలీస్ స్టేషన్ అంటుంది, ఏమో అంటుంది. ఒకసారి అడుగు. ఏమైంది మమ్మీ? మొహం ఎందుకు అలా పెట్టావు? పోలీస్ స్టేషనా? పోలీసులు వస్తాను రైడ్కి. పోలీసులు ఎందుకు వస్తాండ్రా? నువ్వు ఉండమని చెప్పినా? పోలీసులు అచ్చుడేంది? వాయమ్మో, నాకైతే శాతనే కాదు, నేను ముసల్దాన్ని, నాకేం సంబంధం లేదు. అరే అలిగిట్ట నన్నేమన్నా అడిగితే మా నాన్నమ్మకి శాత కాదని చెప్పు. మా నాన్నమ్మకి అసలు నోట్లోకి వెళ్ళి మాటనే లేదని చెప్పు. మమ్మీ ఏమైంది చెప్పు. అంతగా సీసీ కెమెరాలు చేయబట్టే. సీసీ కెమెరాలు ఏంది మమ్మీ? డైలీ మిల్క్ చిలుకు. ఈ మిలుకుని జిలుకుడేందే? నువ్వు ఆగు మధు. డైరీ మిల్క్ సిల్క్ అంటుంది మమ్మీ. డైరీ మిల్క్ సిల్క్ని డైలీ మిల్క్ సిల్కుడా? నిన్నాక పొరం చేతులకెళ్ళి గుంజుకొని తింటే సీసీ కెమెరాల రికార్డింగ్ అయింది అన్నావు కదనే. ఆహా, దాని గురించా నువ్వు మాట్లాడేది? వాళ్ళ అమ్మ నా మీద పోలీస్ స్టేషన్లా కాంప్లిమెంట్ ఇచ్చిందట. అమ్మయ్యా, దరిద్రం మొదలింది. చూసినవాని అల్లుడు ఎట్లా అంటాడు? అల్లుడు పోయి ఎవరినన్నా డ్రాయర్ని మాట్లాడు. డ్రాయర్ని మాట్లాడన్నా? డ్రాయర్ని మాట్లాడి బోలిప్పియు. బోలి పిచ్చుడా? బేలు లాయర్ని మాట్లాడి బెయిల్ ఇప్పియమంటాంది. మమ్మీ నీకేమైనా పిచ్చా? నీ కూడా నేను జైల్లోనే ఉండాలని ఉన్నది కదనే. మమ్మీ చాక్లెట్ కొట్టేస్తే ఎవడన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడా? గదవతో ఇచ్చిందటనే. ఇయ్యలే మమ్మీ, గట్టిగానే అన్నాడు మధు. అట్టిగానే అన్నాడా? మరి చాక్లెట్ కొట్టేస్తే ఎవడు కూడా పోలీస్ కంప్లైంట్ ఇయ్యాడు, జైల్లో ఎవరు పెట్టరు. అబ్బా అబ్బా, ప్రొద్దు నుంచి టార్చర్ చేస్తున్నావు మమ్మీ. అంటే చేద్దాం అన్నాడు. ఏం వంట చేస్తానవే?